8న జరిగిన సంఘటన సంబంధించి గుజ్జు శ్రీనివాస్ గారు, ఇది మనకి శ్రీశ్రీ నడివీధి ముత్యాలమ్మ తల్లి పుల్లల తాటి గుడిసె అగ్నికి హావుతు దాని మీద మనకి కమిటీ పెద్దలు ఫిర్యాదు చేయడం జరిగింది 9వ తేదీన. దానిపై ఎస్ఐ గారు కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 210 అండర్ సెక్షన్ 326 క్లాజ్ G BNS 324 క్లాజ్ 4 BNS, అది ఓల్డ్ ఐపీసీ కింద 436 ఐపీసీ అండ్ 427 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది 9వ తేదీన. ముఖ్యంగా ఈ కేసులో మా రేంజ్ ఐజీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ న్యాయం అస్మియా ఐపీఎస్ వారు, అదేవిధంగా ఏలూరు ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తూ ఈ కేసుని దర్యాప్తులో భాగంగా ఎస్డిపిఓ గారు డాక్టర్ శ్రీ వేద గారు మరియు వారు ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ కూడా ఇది ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కేసుని దర్యాప్తు చేయడానికి పై అధికారి ఆదేశాల మీద స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో క్లూస్ టీమ్స్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిఈ గారు, ఫైర్ ఆఫీసర్ మరియు డాగ్ స్క్వాడ్, తర్వాత అన్ని రెవెన్యూ అన్ని వింగ్స్ కూడా దీనికి వచ్చి ముందు నేరస్థలాన్ని గార్డ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా ఇక్కడి నుంచి మనకి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు భాగంలో స్పెషల్ టీమ్స్ ముఖ్యంగా సైబర్ మన స్పెషలైజేషన్ క్లోజ్ దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్లో సీసీ ఫుటేజ్ కలెక్షను, సిడిఆర్ కలెక్షన్ అని మన స్పెషల్ టీమ్స్ కూడా ఫార్మ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు సీసీ ఫుటేజ్లో ఒక షాడో అంటే నీడలాగా వెళ్తూ మనకు కనిపించడం జరిగింది. ఆ షాడోని అబ్జర్వ్ చేస్తూ మన ఇన్వెస్టిగేషన్ బృందాలు షాడో మూమెంట్ అయిన తర్వాత అక్కడ 2 minutesతో తర్వాత ఈ కేసు అంటే బర్న్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐ వాసు మరియు డిఎస్పి గారు ఇది ప్రత్యేకంగా స్పెషల్గా కంటిన్యూ మానిటరింగ్ చేస్తూ కేసులో మెయిన్ క్లూ ఒక సస్పీషియస్ పర్సన్ మూమెంట్ కనిపించడం జరిగింది. దానిలో భాగంగా మాకంతా అన్ని ప్లేసుల్లో ఎక్కడెక్కడ ప్రతి షాపులో ఉన్న సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్లో ఒక పర్సన్ గైట్ ప్యాటర్న్ అంటే నడక విధానం డిఫరెంట్గా ఉంది. దానిలో భాగంగా అనుమానాస్పదంలో రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగితే సదరు ముద్దాయి పేరు తోట శ్రీనివాసు, తండ్రి గురవయ్య, ఈయన ఫిష్ మార్కెట్ మొగల్తూరు అనే విధంగా తెలిసింది. ఆయనకి ఇంట్రాగేషన్ చేయగా ఇంట్రాగేషన్లో ఈ కేసు నేరం ఏ విధంగా చేశాడనేది ఆయన ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా 8th అంటే సోమవారం రోజు, ఆ రోజు రాత్రి ఈయన మ్యారీడ్ పర్సన్ అండి, ఈయనకి బిడ్డలు ఉన్నారు. భార్యతో వివాదం మీద ఈయన బయట తిరుగుతుంటాడు, యాగబండుగా ఉంటాడు. 8th నైట్ కంప్లీట్గా ఈయన ఆల్కహాల్ మెయిన్ తీసుకోవడం జరిగింది. ఆల్కహాల్ ఎక్కడి నుంచి ఈయన ఆల్కహాల్ కూడా సీసీ ఫుటేజ్లో కలెక్ట్ చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో ఈయన మూమెంట్ కంప్లీట్గా ఆ మిడ్ నైట్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత ఫైర్ అయిన తర్వాత టెంపుల్ దహనం చేసిన తర్వాత కూడా ఈయన మళ్ళీ బయటికి వెళ్ళడం కూడా అవన్నీ ఫుటేజ్ మీకు అందరూ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో సదర్ శ్రీనివాసు ఈ ఎందుకు కాల్చామని చెప్తే దాన్ని మోడిఫై చేశారో ఈయన కూడా చాన్నాళ్ళ నుంచి ఇక్కడ మన ఎక్కడైతే అమ్మవారు ఉందో అమ్మవారు బ్యాక్ సైడ్ హోటల్లో పనిచేస్తుంటాడు, వేగబండుగా ఉంటాడు, తిరుగుతాడు, ఒక పని ఉండదు. కంప్లీట్గా ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి అమ్మవారి తాలూకా కింద బేస్మెంట్ అనేది సరిగ్గా బేస్మెంట్ వేస్తున్నారు. అమ్మవారు ఉన్న నేచర్ని చెడగొట్టేసి అమ్మవారికి కొత్తగా బేస్మెంట్ అనేది పునాదులు వేయడం, సిమెంట్ వేయడం చేశారనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి మిడ్ నైట్ అగ్గిపెట్టెతో తీసుకెళ్ళి అగ్గిపెట్టెతో
తాటిపాక అంటే అమ్మవారి గుడిసెని కాల్చానని చెప్పేసి ఒప్పుదల స్టేట్మెంట్‌లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మూవ్‌మెంట్ అంతా చూసిన తర్వాత ఆయన ఫుటేజ్ కూడా సేకరించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా అత్యంత ప్రతిభ కనబరిచిన మా ఎస్‌డిపో గారు, వేదా గారు, అదేవిధంగా మా ఇన్స్‌పెక్టరు శ్రీనివాస్, ఇన్స్‌పెక్టరు దుర్గాప్రసాద్, మరి ఎస్ఐ వాసు దర్యాప్తు అధికారి. ఈ కేసులో ప్రతిభ, అదేవిధంగా ఆచంట ఎస్ఐ గారు, ఎస్ఐ పృథ్వీ గారు, ఉమన్ ఎస్ఐ గారు అందరూ కూడా ఈ కేసులో చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.